ఒకటే రీజన్ ఏంటి అని అంటే, నింద వెనుక ఉన్న గొప్ప ఆశీర్వాదాన్ని ఆమె చూడగలుగుతుంది. దేవుడు చెప్పిన మాటలని వినింది కనుక ఈమెలో గొప్ప విశ్వాసము, ఆ గొప్ప విశ్వాసం గొప్ప ఆరాధనకు దారితీస్తుందండి. ఎంత గొప్పగా ఆరాధిస్తుంది, నా ప్రభువుని గణపరుస్తాను, ఈ నిందలో నా ప్రభువుని నేను గణపరుస్తాను. ఎందుకో తెలుసా, దీని వెనక దేవుడు దాచించిన మహిమ ఎంతో గొప్పది, దీని వెనక దాచించిన మేలు ఎంతో గొప్పది. దీని ఆత్మీయ పరిపక్వత అంటాం. ఏమంటామండి, దీన్నే ఆత్మీయ పరిపక్వత అంటాం. కనుక దేవుని సన్నిధిలో మనము మొదటి స్థానం ఎవరికి వెళ్ళండి, దేవునికి. ఇవాళ కొంతమంది ఉంటారు, ఎందుకని దేవుని సన్నిధికి రాలేదు, ఎందుకని దేవుని ఆరాధించడానికి రాలేదంటే ఏమంటారు తెలుసా, నేను నాన్ క్రిస్టియన్స్ గురించి క్రిస్టియన్స్ గురించే మాట్లాడుతాను. ఏమంటారు తెలుసా, దొరికేదే ఒక ఆదివారం, ఆ ఒక్క ఆదివారం నేను ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలనుకోండి. ఎప్పుడంట, ఆదివారం. ఎప్పుడు దేవుని సన్నిధిని విడిచిపెట్టేసి. ఎంత బాధాకరమైన విషయం తెలుసా, మానుకోండి. ఒకవేళ అలాంటి ప్రవర్తన ఉంటే, మరియ జీవితం మొదటి స్థానం ఎవరికి ఇచ్చిందండి, దేవునికి ఇచ్చింది. తర్వాతే కుటుంబం, తర్వాతే భర్త బిడ్డలు, తర్వాత మొదటి స్థానం ఎవరికి, దేవునికి. ఆదాము హవ్వలు మనకు నేర్పించి అమూల్యమైన పాఠం నేర్చుకుందాం ఈరోజు. ప్రభా, ఈ రోజు నుంచి మొదటి స్థానం నీకు ఇస్తాను ప్రభా. ఎందుకని, లోకానికి క్రీస్తుని పరిచయం చేయాలని ఆశ నీలో ఉంటే, రెండవ మాట దేవుడు నేర్పిస్తున్న సమర్పణ. ఆ సమర్పణలో ఏముంది, విధేయత, త్యాగము. దేవుని చిత్తం అంతా ఈజీ కాదు, చూడడానికి ముళ్ళ బాటలా అనిపిస్తుంది. కానీ అక్కడ ఎవరు ఎత్తుకుంటారండి మనల్ని, దేవుడు ఎత్తుకొని మోస్తాడంట. ముళ్ళ బాటలా కనిపించిన సమస్తాన్ని మేలుగా జరిగించేది ఎవరు అంటే దేవుడు. అందుకే మరి అవన్నీ సత్యాలు గ్రహించింది కనుక ఆమె ఏం చేస్తుంది, దేవుణ్ణి ఆరాధిస్తుంది. అలాంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా దేవుని చేతిని విడిచిపెట్టగా దేవుని యందు ఆమె సంతోషపడుతుందండి. ఇప్పుడు ఒకవైపు ఏం చేస్తున్నాడు, దేవుడు మరియని సిద్ధపరుస్తున్నాడు. ఒక మాట చెప్తాను వినండి, మరియా లాంటి త్యాగపూరితంగా అలాగే ఆ విధేయత ఉంటే కానీ దేవుని చిత్తం యొక్క ఆ బలమైన ఆశీర్వాదం ఏంటో మనకి అర్థం కాదండి. అందుకే చెప్తున్నాను, దేవుని చిత్తం కష్టంగా ఉందని విడిచిపెట్టేయద్దు. దేవుని చిత్తం అది కొంచెం చాలా ఫస్ట్ చూడడంగానే కష్టతరంగా ఉంది, అది చాలా హానికరంగా ఉంది అని అనిపిస్తుంది, కానీ విడిచి పెట్టొద్దు. దేవుని చిత్తాన్ని పట్టుకున్నప్పుడు దేవుడే తన కార్యాలను గంభీరంగా మరలా చెప్తున్నాను, దేవుని చిత్తము గంభీరంగా, పెద్దదా తక్కువ అవన్నీ కాదండి, దేవుని చిత్తం. అవునా కదా, అదొక్కటే చాలు. అది మాత్రం పట్టుకుంటే దేవుడు అద్భుత రీతిగా నీ జీవితాన్ని మలుచుకుని అనేక మందికి సాక్ష్యముగా దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు. ఇప్పుడు ఒకవైపు దేవుడు ఎవరిని ప్రిపేర్ చేస్తున్నాడు, మరియని ప్రిపేర్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకొక వైపు ఈ యాత్రలో యోసేపు యొక్క క్యారెక్టర్ కూడా, యోసేపు కూడా ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ అంటే అతను కూడా ఎంతో అత్యంత అవసరం అండి. ఇక్కడ నిజంగా యోసేపు గురించి చదువుతున్నప్పుడు నాకు హృదయంలో మంట కలిగింది. నిజమే, యోసేపు వల్ల నేను కూడా ఉండాలి. ఎందుకని, ఒకవైపు ఏం చూస్తున్నాము, దేవుని పరిచయం కొరకు, దేవుడు క్రీస్తు ప్రభువారి లోకంలోకి పరిచయం చేయబడాలంటే ఒకవైపు ప్రిపరేషన్లో ఏం చూస్తున్నామంటే విధేయత, త్యాగము, దేవునికి మొదటి స్థానం, ఇవి చూస్తున్నాం. ఇప్పుడు రెండవది యోసేపులో మనకి దేవుడు నేర్పించే పాఠాలు, అంటే దేవుని పరిచయం చేయడానికి. చూడండి, మత్తయి సువార్త 1:19 ఏమని రాయబడింది, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడైండి ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించి. ఆయన గురించి ఏమని రాయబడింది అంటే, మొదటి మాట ఆయన ఎవరంట, నీతిమంతుడు. ఈ యోసేపు ఎవరు అంటే నీతిమంతుడంట. ఎందుకు నీతిమంతుడిగా చేయబడ్డాడు, ఎక్కడైనా బైబిల్ తీసుకోండి, నీతిమంతుడు అనే మాట వస్తుంది అని అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, విశ్వాసం ఉంచాడు, దేవుని మీద విశ్వాసం ఉంచాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుని కార్యం మీద విశ్వాసం ఉంచాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అలానే ఇప్పుడు యోసేపు కూడా నీతిమంతుడిగా చేయబడ్డాడు. ఎందుకని, దేవుని మీద విశ్వాసం ఉంచాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఎలాగూ మత్తయి సువార్త 1:24 చదువుదాం. యోసేపు నిద్ర మేల్కొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం తన భార్యను చేర్చుకున్నాడు. యోసేపుకి దేవుని దూత వచ్చి ప్రకటించిన మాటను ఏం చేశారంటే, నమ్మాడు, విశ్వసించాడు అనడానికి ఏం కనబడుతుంది, క్రియ కనబడుతుంది. ఎక్కడ కనబడుతుంది ఆ క్రియ అంటే, చేర్చుకున్నాడు. క్రీస్తు ప్రభువుని మన హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటున్నాం, క్రియ జరుగుతుంది, బయట కనబడుతుంది. ఇక్కడ విశ్వసించాడు అనడానికి క్రియ ఏంటి అని అంటే, భార్యను ఏం చేస్తాడు, చేర్చుకున్నాడు. విశ్వసించాడు, నీతిమంతుడిగా మార్చబడ్డాడు. అంటే క్రీస్తుని గురించి విన్నాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. నీతిగా ఎంచబడిన యోసేపులో చూస్తున్న 2 లక్షణాలు ఇక్కడ రాయబడింది. ఏంటి అని అంటే, అతనంట నీతిమంతుడండి ఆమెను అవమానపరచనలక, ఆమెను అన్విల్లింగ్ టు పుట్ హర్ టు షేమ్, అంటే ఆమెని అవమానానికి అప్పగించాలని అనుకోలేదంటండి.
క్రీస్తు యేసులో కడగబడిన మనమందరం నీతిమంతులుగా మార్చబడుతున్న మనలో ఒకటి ఉండాలి. ఏంటి అని అంటే, నీతిమంతులుగా చేయబడుతున్న మనలో దేవుడు చూసే ఒక అద్భుతమైన లక్షణం ఏంటి అని అంటే, మనమంట ఇతరులను అవమానపరచనోళ్ళక అలాంటి క్యారెక్టర్ మనలో ఉండాలండి. రెండోది, ఆమె ఏం చేయాలనుకుంటారు, రహస్యముగా ఆమెని బిడనాడ ఉద్దేశం, రిజాల్వ్ టు డివోర్స్ క్వైట్లీ, చాలా నిశ్శబ్దంగా క్వైట్గా ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా ఇది విడిచిపెట్టదాం అనుకున్నాడు. ఎవరి మరియా? దేవుని చిత్తములో ఆయనతో పాటుగా నడుస్తున్న వ్యక్తి. యోసేపు దేవుని చిత్తంలో ఎన్నుకొనబడ్డాడు, మరియ కూడా దేవుని చిత్తంలో ఎన్నుకొనబడింది. ఇప్పుడు వీరిద్దరు ఎవరంటే దేవుని చిత్తములో నడుస్తున్నారు. ఇప్పుడు దేవుని చిత్తములో నడుస్తున్న ఈ వ్యక్తి నీతిమంతుడు, ఈ దేవుని చిత్తములో సమానంగా నడుస్తున్న వ్యక్తి ఏం చేయాలనుకోలేదంట, అవమాన పరచాలని అస్సలు లేదండి ఎవరికి, ఈ నీతిమంతుడికి. ఈరోజు మనందరం నీతిమంతుడమే కదా, మరి మనతో పాటుగా ప్రయాణిస్తున్న అనేక మంది సహోదరులు, క్రీస్తు రక్తము చేత కడగబడి ఈ యాత్రలో మనతో పాటు ప్రయాణిస్తున్న అనేక మంది సహోదరులు ఉన్నారు కదా, దేవుని చిత్తములో మనతో పాలిభాగస్తులు ఉన్నారు కదండి. మరి అలాంటి వారి విషయంలో మన ప్రవర్తన ఎలా ఉండాలంట, ఏదైనా జరిగితే మనం అంటే ఏం చేయాలి, క్వైట్లీ డీల్ చేసుకోవాలంట. అంటే నిశ్శబ్దంగా, అవమానపరచ నొల్లట్లేదు నీతిమంతుడు. అందుకే వాక్యం చెప్తుంది కదా, నీ సహోదరుని విషయంలో నేను లోపంగా అనుకుంటే ఫస్ట్ ప్రే అబౌట్ ఇట్. థర్డ్ పర్సన్కి కాదు, దేవునికి మొదట చెప్పండి, దేవా ఈ వ్యక్తి లోపం కనబడుతుంది, మొదట ప్రేయర్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటో తెలుసా, ఆ వ్యక్తితో అంట ఒంటరిగా మాట్లాడమంటుంది. మొదట ఏం చేయమంటుండండి, మత్తయి సువార్త 18:15 చదివితే, మొదట వెళ్ళి ఆ వ్యక్తితో ఒంటరిగా మాట్లాడు. ఫస్ట్ చేయాల్సింది ఏంటి, ఒంటరిగా అంటే రహస్యంగా వెళ్ళి డీల్ చేయాలి దాన్ని. మనం అలా కాదు కదా, మనం లోకానికి విప్పి చూపిస్తూ ఉంటాం, అంటే అన్ని ఈ వ్యక్తి ఇలా చేస్తాడు, ఈ వ్యక్తి అలా. మనం అలాగ ఉండకూడదు అని దేవుడు మనతో మాట్లాడు. మనం ఒక న్యూస్ తెలిస్తే అది ఎంతమందికైనా మన యాడ్ చేసుకొని ఎంతమంది దగ్గరికి వెళ్తే అంతమంది దగ్గర, ఎంతమంది దగ్గరికి వెళ్తే అంతమంది దగ్గర మాట్లాడడానికి ఇష్టపడతారు. కానీ క్రీస్తు సువాసనను, క్రీస్తు సువార్తను, క్రీస్తును మోయడానికి ఇష్టపడుతున్నావా అండి? నిజంగా అవమానపరచడానికి ఆమె యోగ్యురాలు కాదు, అవమానానికి అర్హురాలు కాదు. ఎవరు? మరియా. ఎందుకని? ఆమె నిజంగా తప్పు చేసిందండి, తప్పు చేయలేదు. అయినా కూడా ఈ నీతిమంతుడు ఏం చేస్తున్నాడు, దేవుడు చెప్పినట్లుగా ప్రవర్తిస్తున్నాడు అక్కడ వాక్యాన్ని. అందుకని మనము వాళ్ళు అట్లున్నారు, వీళ్ళు ఇట్లున్నారు కాబట్టి అలా కాదు, మనం వాక్యాన్ని ఏం చేయాలి తెలుసా, మనము నెరవేర్చాలండి. పక్కన వాళ్ళు నెరవేరుస్తున్నా లేదా అది కాదు మనం చూడాల్సింది, మనము నెరవేర్చాలి మొదట. మనము మన నుంచి మార్పు రావాలి. ఇప్పుడు యోసేపు ఏం చేస్తున్నాడు తెలుసా, ఆమెనంట రహస్యంగా వినాలని అనుకుంటున్నా. నిజంగా చెప్పాలంటే యోసేపు ఒక మాట బయటకు చెప్తే వెంటనే ఏం జరుగుతుందండి, రాళ్లతో కొట్టి చంపే పరిస్థితి మరియాకి వస్తుంది. కానీ యోసేపు ఎవరి నీతిని ధరించుకున్నాడు, తన నీతిని కాదు, యోసేపు దేవుని నీతిని ధరించుకున్నాడు. ఆ దేవుని నీతి మరియాకి తగలవలసిన రాళ్ళని ఏం చేస్తుంది, అడ్డు పడుతుంది. దేవుని నీతి అలాంటి నీతి. ఇప్పుడు మరి అలాంటి నీతిని ధరించి అలాంటి నీతిమంతుని కలిగిన మనం ఆ నీతిని ధరించుకుని మనం ఏం చేయాలంటండి, అలానే మనము కూడా మన సహోదరుల విషయంలో మనము కూడా అలాగూ ప్రవర్తించగలగాలి. రోమపత్రిక 5:9 ఏమని రాయబడిందంటే, ఆయన రక్తము చేత కడగబడిన మనమందరం ఏం చేయబడుతున్నాం, నీతిమంతులుగా మార్చబడుతున్నాం. ఇప్పుడు క్రీస్తు ప్రభువుని లోకానికి పరిచయం చేయాలంటే మొదట ఏం చూస్తున్నాం అంటే, మనము రక్తములో కడగబడాలి. రక్తంలో కడగబడినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు, నీతిమంతులుగా మార్చుకుంటున్నాడు. ఆ నీతిమంతులుగా మార్చబడినప్పుడు మనం ఏం చేయగలుగుతాం, సత్యాన్ని చూడగలుగుతాం. దేవుని నీతితో మనం కప్పబడినప్పుడు చూడండి, యోసేపు దేవుని నీతితో కప్పబడినప్పుడు ఏం చూస్తున్నాడండి, దేవుని సహాయం ద్వారా సత్యాన్ని చూడగలుగుతున్నాడు. దేవుని సహాయం ద్వారా ఇమ్మానుయేల్ని తాకగలుగుతున్నాడు. తండ్రికి ఇష్టమైన దానికి ప్రయాసపడుతున్నాడు, తండ్రికి ఇష్టమైన దాన్ని చేయడానికి ముందుకు రాగలుగుతున్నాడు. ఎందుకు ఈ నీతి ఎవరిది అని అంటే, ఆయన నీతితో నింపబడ్డాడు కనుక ఈరోజు దేవుని సన్నిధిలో ఆయన నీతితో నింపబడిన మనకి ఉండవలసిన 2 లక్షణాలు, మన సహోదరులు మనం అవమానపరచకూడదు. ఏదైనా ఉంటే ఏం చేయాలంట, క్వైట్గా డీల్ చేయాలి. డీల్ క్వైట్లీ. ఒక మాట చెప్పనండి, ఏదైనా తప్పు జరిగినప్పుడు, లేకపోతే ఏదైనా ఆయాసకరమైన మనం చూసినప్పుడు, లేకపోతే మన నోట్లో నుంచి అవమానకరమైన మాటలు రాకుండా వాటిని మింగేస్తే మన కడుపుకి ఏమి నష్టమో జరగదు. కొంతమంది ముసలమ్మ ముచ్చట్లు ఆడ కూర్చొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి అన్నీ మాట్లాడుకోవడం ఇష్టమే, కానీ ప్రార్థన మాత్రం చేయరు. క్రైస్తవులంగా మనం అలా ఉండొద్దండి. పౌలు భక్తుడు అంటాడు కదా, తిమోతి రాస్తూ అంటున్నాడు, ఏమని ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టండి. మనము క్రీస్తు రక్తంలో కడగబడిన వారం, నీతిమంతులుగా మార్చబడిన వారం, మనము దేవుని ప్రేమను ఇతరులకు చూపేవారముగా ఉండాలి. ఇప్పుడు
కడగబడ్డాడు, నీతిమంతుడిగా మార్చబడ్డాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? విధేయతను చూపిస్తున్నాడు దేనికి? దేవుని యొక్క చిత్తానికి. దేవుని యొక్క చిత్తానికి. ఎవరు? ఆ దేవుని చిత్తం. మరియా దేవుని చిత్తం. ఏంటి? మరియలో దేవుని చిత్తం దాగి ఉంది. దేవుని చిత్తం ఎక్కడుంది అని అంటే మరియా గర్భంలో దేవుని చిత్తం దాగి ఉంది. దేవుని సంతోషం ఎక్కడుంది అని అంటే మరియా గర్భంలో దేవుని సంతోషము ఉంది. దేవుడు వచ్చి యోసేపుతో మాట్లాడినప్పుడు నీ భార్య పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది కనుక ఆమెను నువ్వు విడనాడొద్దు అని ఎప్పుడైతే చెప్పారో వెంటనే దేవుని చిత్తానికి ఏం చేస్తున్నాడంటే విధేయతను చూపిస్తున్నాడు. ఇప్పుడు ఎవరి మరియా? క్రీస్తును లోకానికి పరిచయం చేయబోతున్న అభిషేకింపబడిన ప్రవక్త్రి మరియా. మరియా గొప్ప ప్రవక్త్రి అండి. దేవుని స్వరాన్ని వింటుంది, ఫ్యూచర్ని చూడగలుగుతుంది. ఎవరు? మరియా. ఇప్పుడు ఆ మరియను ఎవరు చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు? యోసేపు. కష్టమే కదా, కష్టమైనా కూడా యోసేపు విధేయతను చూపిస్తున్నాడు అండి. దేవుని నమ్ముతున్నాడు. దేవుడు చెప్పిన మాటను ఏం చేస్తున్నాడు? యోసేపు నమ్మి ఆమెను చేర్చుకుంటున్నాడు. ఆమెను అంటే దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తిని చేర్చుకుంటున్నాడు. ఎవరు? యోసేపు. కష్టమే దేవుని చిత్తానికి యోసేపు కూడా ఇష్టంగా లోబడుతున్నాడండి. ఇష్టంగా లోబడుతున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే చేర్చుకున్నాడో మీకు తెలుసా, యోసేపు మరియను చేర్చుకున్న తర్వాత ఇప్పుడు గర్భం ఎలా దాల్చింది మరియా అనే విషయం ఎవరెవరికి తెలుసు? ఇద్దరికి మాత్రమే తెలుసు. మరియకి, యోసేపుకి మాత్రమే తెలుసు. ఇప్పుడు మరియను ఎప్పుడైతే చేర్చుకున్నాడో అమూల్యమైన 4 మాటలు దేవుడు జ్ఞాపకం చేసి అంశాన్ని ముగిస్తాను చూడండి. మరియను ఎప్పుడైతే చేర్చుకున్నాడో ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? మరియ మీద పడవలసిన అవమానకరమైన మాటలన్నిటికీ ఎవరు అడ్డుగా నిలబడ్డారండి? యోసేపు అడ్డుగా. ఇప్పుడు లోకము చూచినప్పుడు పక్కన ఎవరున్నారు? భర్త ఉన్నాడు. అవమానకరంగా మాట్లాడడానికి ఛాన్సే దేవుడు ఇయ్యనేలేదు. ఎందుకని? యోసేపుని దేవుడు ఒక సపోర్టర్గా పెట్టాడు మరియా ప్రక్కన. గమనించండి, మరియా ఎవరిని భరిస్తుంది అంటే దేవుని చిత్తాన్ని మోస్తుంది. ఎవరండి? మరియా. దేవుని సంతోష గర్భంలో మోస్తుంది, దేవుని పరిచర్యను మోస్తుంది అనుకోండి. ఇప్పుడు అవమానానికి అడ్డుగా నిలబడింది ఎవరండి? యోసేపు. ఆమె మీద పడవలసిన రాళ్ళకి అడ్డుగా నిలబడింది ఎవరండి? యోసేపు. యోసేపు ఇప్పుడు ఎలా మారాడంటే మరియకు ఒక సపోర్టర్గా మారాడు. ఒక మాట చెప్పమంటారా? దేవుని పరిచర్యను సేవకులు మోస్తున్నప్పుడు సేవకులకి పక్కన నిలబడుతున్న సపోర్టర్స్ని కూడా దేవుడు ఎంతో బలంగా ఆశీర్వదిస్తాడండి. నిజంగా చెప్తున్నాను, ఎంతో బలంగా ఆశీర్వదిస్తాడు. ఎందుకని? ఇప్పుడు దేవుని ప్రణాళికలో కేవలం మరియ ఒక్కతే లేదు, యోసేపు కూడా ఉన్నాడు. ఒక ప్రక్కన మరియని దేవుడు ప్రిపేర్ చేసుకుంటున్నాడు, మరి ఒక ప్రక్కన దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? యోసేపుని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? యోసేపు నుంచి దేవుడు నేర్పిస్తున్న పాఠాలు. దేవుడు పరిచయం ఈ లోకానికి జరగాలి అని అంటే యోసేపు ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే యూ హ్యావ్ టు బి అ సపోర్టర్. సపోర్టర్గా ఉండి కూడా దేవుని మనం ఏం చేయొచ్చు అంట? పరిచయం లోకానికి చేయొచ్చు. డోంట్ హ్యావ్ టు బి ఎ ప్రీచర్ బట్ యూ కెన్ బి ఎ సపోర్టర్. నువ్వు ప్రకటించే వ్యక్తిగాను ఉండలేకపోవచ్చు, కానీ నువ్వు ఎలా ఉండొచ్చో తెలుసా? సపోర్టర్గా దేవుని పరిచయం చేస్తున్న వాళ్ళకి నువ్వు ఒక సపోర్టర్గా నువ్వు ఏం చేయొచ్చు అంట? దేవుని పరిచయలో నువ్వు కూడా వాడబడవచ్చు. కానీ ఒక మాట చెప్పమంటారా? ఇప్పుడు మరియా లేకపోతే మరియా ప్లేస్లో దేవుడు ఎవరినైనా ఎన్నుకోగలరు, కానీ మరియా ధన్యురాలుగా దేవుని ఘనపరిచింది. దేవా నేను కాదయ్యా, నీ చిత్తము, నీ సహాయము, నీ మంచితనం అని దేవుని ఘనపరిచింది. ఇటు ప్రక్కన ఇప్పుడు యోసేపు నిలబడకపోతే మరియని దేవుడు ఎట్లయినా కాపాడుకుంటాడండి. అవమానం నుంచి, ఆ రాళ్ళ దెబ్బల నుంచి, ఆ మాటలనే రాళ్ళ దెబ్బల నుంచి, ఆ బాధ అంతటి నుంచి దేవుడు మరియని ఎట్లయినా కాపాడుకుంటారు. కానీ ఆశీర్వాదాన్ని ఎవరు కోల్పోయేవారు? యోసేపు కోల్పోయేవాడు. దేవుని చిత్తం ఈ వ్యక్తిలో ఉంది అని యాక్సెప్ట్ చేయడానికి దేవునితో మాట్లాడుతున్నప్పుడు, అంటే దేవుని సేవకులు ఆ పరిచర్యను భరిస్తున్నప్పుడు, ఆ దేవుని సేవకులు పక్కన నిలబడడానికి దేవుడు నిన్ను ప్రేరేపిస్తుంటే, ఆ సపోర్టర్గా నువ్వు లేకపోతే వేరే వాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడు ఈజీగా. కానీ నువ్వు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావు. అందుకే చెప్తున్నాను, నీ సపోర్ట్ ద్వారా సంఘం ఏం చేయబడాలండి? ముందుకు వెళ్ళగలగాలి. అది నీకు ఆశీర్వాదం. నువ్వు లేకపోతే దేవుడు ఎవరినైనా ప్రక్కన అక్కడ నిలబెట్టుకోగలడు, కానీ నువ్వేం చేయబడగలగాలంటే నువ్వు నిలబడగలగాలి. అది నీకు ఆశీర్వాదం. అండ్ ఇంకో థింగ్ ఏంటో తెలుసా? అవమానానికి అడ్డుగా నిలబడుతున్నాడు. అలానే దేవుని సేవకులు, దేవుని పరిచర్య మీద, దేవుని భారాన్ని మోస్తున్న వారి మీద, దేవుని చిత్తములో ఉన్న వారి మీద పడుతున్న అవమానానికి నువ్వేం చేయగలగాలండి? అడ్డుగా నిలబడగలగాలి. మనమే ఉంటాం ఫస్ట్ పాయింట్అవుట్ చేయడానికి, మనమే ఉంటాం ఫస్ట్ వారి గురించి వీరికి, వీరి గురించి వారికి చెప్పడానికి. కాదండి, దేవుడు ఒక అద్భుతమైన పరిచర్యని చేతిలో పెడుతున్నప్పుడు దాన్ని దేవుని సన్నిధిలో ఎలా స్వీకరించాలి? సంతోషంగా దేవుని సన్నిధిలో పరిచర్యని స్వీకరించి నువ్వు ఆ సపోర్టర్స్ పరిచర్య నువ్వు చేయగలిగితే ఎంతో గొప్ప ఆశీర్వాదం దాగిందని దేవుడు మాట్లాడుతున్నాడు. రెండోది ఏం చేస్తున్నాడు తెలుసా? సంరక్షిస్తున్నాడు అంట. ఎవరు? యోసేపు మరియను సంరక్షిస్తున్నాడు. ఆమె కావాల్సినవన్నీ ఏం చేస్తున్నాడండి? ఎక్కడికి వెళ్ళినా ఆమె సంరక్షిస్తున్నాడు. ఇప్పుడు సంరక్షిస్తున్నాడు అని అంటే కేవలం మరియను మాత్రమే సంరక్షించట్లేదు, ఆ మరియ కార్య చేస్తున్న క్రీస్తుని కూడా సంరక్షిస్తున్నాడు అండి. క్రీస్తుని కూడా సంరక్షిస్తున్నాడు. చూడండి, తండ్రి అయిన దేవుడు రెండు పర్యాయాలు
ఒక మాట మాట్లాడేమని తెలుసా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను. క్రీస్తు ప్రభు 2 పర్యాయాలు మాట్లాడితే ఆయన ఆనందించే దాన్ని ఏం చేస్తున్నాడు, తండ్రి ఆనందిస్తున్న దాన్ని జోసెఫ్ ఏం చేస్తున్నారండి, సంరక్షిస్తున్నాడు. యోసేపు ఏం చేస్తున్నారు, అందులో ఆనందిస్తున్నాడు. మొదటిది ఏం చేస్తున్నాడు యోసేపు అని అంటే సపోర్టర్గా ఉన్నాడు. పరిచర్య కొరకు, దేవుని చిత్తాన్ని జరిగిస్తున్న వారి కొరకు సపోర్టర్గా ఉన్నాడు. అప్పుడు దేవుని పరిచయం లోకానికి జరుగుతుందని నేర్చుకుంటున్నాం. రెండవది ఏం చేస్తున్నాడు అంటే దేవుడు ఆనందించే వాటి యందు ఆనందిస్తున్నాడు, వాటిని ఏం చేస్తున్నాడు, సంరక్షించుకుంటున్నాడు. క్రీస్తు ప్రభువారిని గర్భములో ఎదుగుతున్న శిశువుని ఏం చేస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. ఇప్పుడు తండ్రి అనే దేవుడు నా సంతోషము ఎక్కడుందని చెప్తున్నాడు, మరియ గర్భములో ఉంది. నా సంతోషం ఎక్కడుంది, మరియలో ఉంది. మై డిలైట్ ఈజ్ ఇన్ హర్. నా సంతోషం ఆమెలో ఉంది అంటే సంతోషముగా యోసేపు ఏం చేస్తున్నాడు తెలుసా, మరియను స్వీకరిస్తున్నాడండి. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. నా సంతోషము అని ఒక మాట రాయబడింది ఏంటో తెలుసా, దేవుడంట తన ప్రజలందు ప్రీతి గలవాడు. ఎలాంటి వాడు, తన ప్రజలందు ప్రీతి గలవాడు, తన ప్రజలందు సంతోషించేవాడు, తన ప్రజలను ప్రేమించేవాడు. ఆ ప్రేమించే ఆ ప్రజలను మనం ఏం చేయగలగాలంట, యాక్సెప్ట్ చేయగలిగినప్పుడు క్రీస్తు ప్రభువాని లోకానికి మనం ఏం చేయగలుగుతామండి, పరిచయము చేయగలుగుతాము, బలముగా పరిచయము చేయగలుగుతాము. ఇప్పుడు యోసేపు అంట సంరక్షిస్తున్నాడు. ఎందులో ఆనందిస్తున్నాడు అంటే తండ్రి ఎందులో ఆనందిస్తున్నాడు. ఇప్పుడు సంతోషము కూడా అందులో ఉంది. ఇప్పుడు ఆ తండ్రి సంతోషానికి ఎక్కడ భంగం కలగనీయట్లేదండి. ఎక్కడ చూసినా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. ఎవరు, యోసేపు. ఆ తండ్రి సంతోషానికి ఎంత మాత్రమును భంగం కలగనీయట్లేదు. ఎప్పుడైతే తండ్రి చెప్పి నా సంతోషం ఆమెలో ఉంది, నా సంతోషము మరియలో ఉంది అని చెప్పడంగానే సెకండ్ థాట్ లేదు యోసేపుకి. సంపూర్ణంగా ఏం చేశాడు, స్వీకరించుకోగలిగాడు. స్వీకరించిన యోసేపు ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని లోకానికి పరిచయం చేశాడు కదా. ఆ ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని లోకానికి పరిచయం చేయడానికి ఒక పాత్రగా వాడబడ్డాడు కదా. అంతకంటే దాన్ని నేను మొదట చెప్పాను కదా, ఈ లోకంలో ఒక మనిషికి గొప్ప ఘనత ఏదైనా ఉంది అని అంటే, గొప్ప ఆశీర్వాదం ఏదైనా ఉంది అని అంటే క్రీస్తు ప్రభువారిని లోకానికి పరిచయం చేయగలిగిన అంత గొప్ప ఆశీర్వాదము, అంత గొప్ప ఘనకార్యం ఇంకా మించి ఏది లేదు. నీ ద్వారా దేవుడు మహిమపరచబడుతుంటే అంతకంటే మించి ఘనత ఏమీ లేదు. అలాంటి ఘనతను పోగొట్టుకునేవాడు ఎవరు, యోసేపు. ఒకవేళ విడిచిపెట్టుంటే, కానీ యోసేపు విడిచిపెట్టలేదు. ఎందుకు విడిచిపెట్టలేదు తెలుసా, దేవుని వాక్యాన్ని వింటున్నాడు కనుక. ఎలా అయితే మరియ విందో యోసేపు కూడా దేవుని వాక్యాన్ని వింటున్నాడు కనుక అందులో ఏం చేస్తున్నాడు, సంతోషిస్తున్నాడండి. దుఃఖపడట్లేదు, దుఃఖించట్లేదు. అలాంటి విషయాలు, దేవుని సంతోషించే విషయాల్లో జోసెఫ్ ఎంత మాత్రమును కూడా దుఃఖపడట్లేదు. మూడవది యోసేపు ఇంకేం చేస్తున్నాడంటే ఏం చేయమంటే అది చేస్తున్నాడండి. మీ మాట బాగా గమనించండి. యోసేపు దేవుడు ఎటు నడిపిస్తే అటు నడుస్తున్నాడు. పర్ఫెక్ట్ లీడింగ్లో ఉన్నాడు, పర్ఫెక్ట్ స్పిరిచువల్ లీడింగ్లో ఉన్నాడు, కరెక్ట్ ఆత్మ నడిపింపులో ఉన్నాడండి యోసేపు. మరియా అక్కడక్కడైనా మరియా తల్లి అయినా మరియా కొంచెం మాట్లాడతారు, కానీ యోసేపు ఎక్కడ మాట్లాడడం మనం చూడము. కానీ యోసేపు ప్రవర్తన ఈరోజు మనతో గంభీరంగా మాట్లాడుతుందండి తెలుసా. ఈరోజు ఒకరికి దేవుని పరిచయం చేయాలంటే నీతివంతులుగా మనము మార్చబడాలి. ఎలా మార్చబడతాం, క్రీస్తు రక్తము చేత. రెండవది క్రీస్తు పరిచయం లోకానికి జరగడానికి మనం చేయగలిగింది ఏంటి అని అంటే మనం సపోర్టర్స్గా మారగలుగుతాం. అలాగే సంరక్షకులుగా, అంటే దేవుని సంతోషం ఎందులో ఉందో అందులో ఆనందించగలిగితే మనం కూడా క్రీస్తు లోకానికి ఖచ్చితంగా పరిచయం చేస్తామండి, ఖచ్చితంగా పరిచయము చేయగలుగుతాం. మూడవది ఆయన ఏం చేయమంటే అది చేయగలగాలి, ఎటు నడిపిస్తే అటు నడవగలగాలి. ప్రశ్నలు ఎక్కువ మనకి, ఇది ఎందుకు ప్రభు, అటెందుకు ప్రభు, ఇదెందుకు ప్రభు, ఇది ఎందుకు చేయమంటున్నారు, అన్ని ప్రశ్నలు ఎక్కువ మనకి. కానీ నిజంగా దేవుని మీద మనం ఆధారపడగలిగి, దేవుడు మనకి ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, దేవుడు ఎటు నడిపిస్తున్నాడో అర్థమో కాకపోవచ్చు, కానీ ఆయన నడిపించిన రీతిలో నువ్వు గనుక వెళ్ళగలిగితే ఖచ్చితంగా క్రీస్తు లోకానికి నువ్వు పరిచయం చేయగలుగుతావు అండి. చాలా ప్రాముఖ్యమైన మాట. సంపూర్ణమైన చిత్తానికి తల వంచుతున్నాడు ఎవరు, యోసేపు. తండ్రి చిత్తం నెరవేరడానికి బాధ్యతనంతా తీసుకుంటున్నాడు యోసేపు. చూడండి, దేవుని ఇష్టం ఎవరి ఇష్టంగా మారిపోయిందంటే యోసేపు ఇష్టంగా మారిపోయింది. తండ్రి చిత్తానికి తాను మలచుకుంటున్నాడు. ఎవరి సహాయం ద్వారా, పరిశుద్ధాత్మని సహాయం ద్వారా. మనం ఏం చేస్తాం తెలుసా, మన ఇష్టాలు మన చిత్తాలు అన్నీ పెట్టేసుకొని లాస్ట్కి ఒక ట్యాగ్ ఇచ్చేసుకుంటాము. అలానే మనకు కావాల్సిన అన్ని చేసేసి మనం తండ్రి ఇష్టం జరిగిపోయింది. కానీ యోసేపు అలా అనట్లేదు. ఎటు పడితే అటు వెళ్ళిపోయి తండ్రి నాతో రా అని ప్రార్థన చేయట్లేదు. ఏది పడితే అది చేస్తూ తండ్రి నాతో రా అని ప్రార్థన చేయట్లేదండి యోసేపు. దయచేసి అలాంటి ప్రార్థన చేయొద్దు. ఈరోజు చాలామంది ఎలా ప్రార్థన చేస్తారు, ఇష్టమైనవన్నీ చేస్తారు. దేవుడు నాతోనే ఉన్నాడు, దేవా నాకు సహాయం చేయి, దేవుని చిత్తమే చేస్తున్నా నేను అన్న భ్రమలో ఉంటాను. కానీ యోసేపు అలా చేయట్లేదు తెలుసా. ఏం చేస్తున్నాడు, వింటున్నాడు, విన్నదాన్ని బట్టి ప్రవర్తిస్తున్నాడు. సూటిగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు, లేకపోతే ఏదైనా ఫంక్షన్, లేకపోతే ఏదైనా ప్రార్థన కూడిక ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎంతమంది ఇన్వైట్ చేస్తారండి దేవుణ్ణి? మీరు ఈ కార్యక్రమానికి ఎంతమంది దేవుణ్ణి మీరు ఇన్వైట్ చేస్తారు? ఇన్వైట్ చేయడం ఎట్లా, మనం ఇన్వైట్ చేస్తాం అందరు బంధువులకి మొదటి ప్రాధాన్యత, స్నేహితులు, వారిని వీరిని అందరిని మనం అనుకుంటాం దేవుని ఇన్వైట్ చేయాలి.
నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను వినండి. నిన్ను చూడాలని ఆశ సాంగ్ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ముందు రోజు కొన్ని ముందు రోజుల నుంచి నేను ఐ స్టార్టెడ్ ప్రేయింగ్, లార్డ్ ప్లీజ్ కమ్, దేవా దయచేసి రండి, నువ్వు నాకు ప్రాముఖ్యం ప్రభా, నీ సన్నిధి నాకు ప్రాముఖ్యం, నువ్వుండే అంత జరిపించు ప్రభా అని చెప్పి కన్నీటితో ప్రభు సన్నిధిలో పాదాలు పట్టుకొని ప్రార్థించినప్పుడు దేవుడు చూడండి, ఆయన అభిషేకించబడిన సేవకుల ద్వారా దేవుడు ఎంత అద్భుతంగా మాట్లాడతాడు చూడండి. దేవుడు ఆ రోజు ఆ కార్యక్రమంలో దేవుడు నాతో సూటిగా మాట్లాడి, సేవకుడు నా వైపు తిరిగి నన్ను చూస్తూ మాట్లాడారు. ఎంత అద్భుతంగా మాటలంటే నేను అవన్నీ రాసుకున్నాను ఆ డైరీలో. నేను చెప్తాను, జీవితాంతం నా ఊపిరి ఆగిపోయే వరకు అవి నన్ను బలపరుస్తానంటే, నా ఊపిరి ఆగిపోయే వరకు అన్నది నేను దేవుని కొరకు ప్రయాసపడడానికి, దేవుని సన్నిధిలో ఎక్కడ కృంగిపోకుండా దేవుని చిత్తం నెరవేర్చబడడానికి అది నాకు సహాయం చేస్తుంది. ఎందుకు చెప్తున్నాను తెలుసా, మనం ఫంక్షన్స్ చేస్తూ ఉంటామండి, ఇష్టం వచ్చినట్టు అన్నీ చేసేసి దేవునికి మహిమ వెళ్ళిపోయిందని మనం భ్రమలో బ్రతుకుతూ ఉంటాం. కానీ ఎంతమంది నిజంగా మార్తలా బిహేవ్ చేస్తారు, కానీ మరియలో ఎంతమంది దేవుని పాదాలు చెంద ప్రభా ఐ నీడ్ యువర్ ప్రెసెన్స్. ఒక మాట చెప్తానండి, మీరు ఏదైనా చేస్తున్నప్పుడు మొదట దేవుని సన్నిధిలో కూర్చొని ఇన్వైట్ హిమ్. ఎందుకో తెలుసా, యోహాను సువార్త 2:11 కానాను వివాహానికి తల్లి పిలువబడిందంట. తల్లి పిలువబడినా కూడా వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి, చాలా స్పష్టంగా క్లియర్గా రాయబడింది ఏమనంటే, వారంట యేసుక్రీస్తు ప్రభువుని అలాగే ఆయన శిష్యుల్ని కూడా వారు ఇన్వైట్ చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు పిలువబడ్డారు అని చాలా స్పష్టంగా రాయబడిందండి. ఈరోజు మనము చేసే ప్రతి కార్యక్రమంలో మనం ఎవరికి అంటే ఎందుకు చెప్తున్నాను తెలుసా, మనం ఇష్టం వచ్చినట్టు నడుస్తాం, మన ఇష్ట ప్రకారంగా అన్ని చేసుకుంటాం, మన ఇష్ట ప్రకారం అన్ని చేసుకుని దేవా నువ్వు ఉండు, దేవా నువ్వు సహాయం చేయి, ఆయనకు ఆయాసకరంగా నువ్వు ఉండి ఆయనకు ఆయాసకరమైన స్థానంలో సహాయం ఎట్లా అడుగుతామండి? ఇట్స్ నాట్ అంటే అది ఒక గౌరవప్రదమైన యాక్ట్ కాదు, రెస్పెక్ట్ఫుల్ యాక్ట్ ఎంత మాత్రం కాదది. నువ్వు నిజంగా దేవుని గురించాలనుకుంటున్నావా? ఏదైనా చేస్తున్నప్పుడు ఆయనకి ముందు నుంచి ఆయన సన్నిధిలో ఆయన పాదాల మీద పడి ప్రభా రా ప్రభా నువ్వు నాకు కావాలయ్యా, ప్లీజ్ కమ్ లార్డ్ ఐ ఇన్వైట్ యూ, ప్రార్థించండి, నేను పాదాలు పట్టుకొని ప్రార్థించండి. ఎందుకు చెప్తున్నాను తెలుసా, ఒక సహోదరులు ఆదివారం ఫంక్షన్ అట్లాంటివి పెట్టుకోవాకండి. ఆదివారం ఫంక్షన్ పెట్టుకున్నారు అడగకుండా, ఆదివారం ఫంక్షన్ పెట్టుకొని డాడీ రావడానికి కుదరదు, సో నన్ను పంపించారు. నాకు అస్సలు కష్టంగా ఉంది, ఆదివారం ఎట్లా వదిలిపెట్టి వెళ్తాను. అయితే ఏం చెప్పారంటే, అక్కడ కూడా దేవుని వాక్యమే ప్రకటిస్తూ ఉండి లోపేమో వచ్చేస్తాం అని అంటే, దేవుని వాక్యం ప్రకటించడమే కదా వెళ్తాం, అక్కడ కూడా దేవుని ఆరాధించడం వెళ్తాను, సరే దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్తాను అనుకొని వెళ్తే, నేను వెళ్ళేటప్పుడే మార్గమధ్యంలో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను, ప్రిపేర్ అవుతున్నాను, వెళ్ళేసరికి ప్రిపేర్ అయి ఉన్నాను. ఒక్కరు కూడా అక్కడ వెళ్ళిన తర్వాత ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో కూర్చోవడం లేదండి, అన్ని మార్తా పనులు. ఒక్కరు కూడా నేను చూడలేదు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించడానికి. ఇంకా అంతా అయిపోయింది, లంచ్ అయిపోయింది, మొత్తం అంతా అయిపోయింది. ఆ రోజు పరిశుద్ధాత్మను దుఃఖపడడం అంటే ఏంటో నేను గ్రహించాను లోపల. ఈరోజు మనం ఫంక్షన్స్ చేస్తాం కదండి, మనం అనుకుంటాం అంతమంది వచ్చారా, గ్రాండ్గా జరిగింది, ఇంత డెకరేషన్ చేసామా, ఇంత ఖర్చు పెట్టామా, ఇంత భోజనాలు పెట్టామా, అది ఎంత గ్రాండ్గా జరిగింది, దేవునికి మహిమ వెళ్ళిపోయింది అనుకుంటాం. దేవుడు ఆనందించేది వాటి ఎందుకు కాదండి. ఒకటే చెప్తాను, దేవుని వాక్యానికి ఎంత ప్రాధాన్యత నీ ఇంటిలో. నువ్వు చేస్తున్న ఆ ఫంక్షన్ ఎందుకు చెప్తున్నాను తెలుసా, యోసేపు ఎట్లా పడితే అట్లా నడవలే, దేవుని చిత్తంలో నడిచాడు. తను వెళ్ళిన మార్గంలో దేవా నువ్వు ఉండని ప్రార్థన చేయలేదు, దేవా నువ్వు ఎటు నడిపిస్తే అటు నడుస్తా అని ప్రార్థన, దేవునికి ఇష్టమైన మార్గంలో నడిచి దేవుడు ఎటు నడిపిస్తే అటు నడిచాడండి. ఈరోజు మనము ఎట్లా పడితే అట్లా నడిచి ఎట్లా పడితే అట్లా కార్యాలు చేసుకొని దేవునికి మహిమ వెళ్తుంది. ఒకసారి అక్కడ దేవునిలో పరిపక్వతలోనికి ఆత్మ సంబంధమైన జీవితంలో లోతైన అనుభవానికి వెళ్తున్న వ్యక్తిని ఒకసారి మీరు అక్కడ పెడితే ఆ వ్యక్తికి అర్థమవుతుంది ఎంత మహిమ దేవునికి వెళ్తుంది, దుఃఖం దేవునికి కలుగుతుందో అలాంటి వ్యక్తులకు అర్థమవుతుందండి. ఎందుకంటే అనుభవపూర్వకంగా చెప్తాను, ఆ రోజు నిజంగా చాలా బాధపడ్డాను దేవుని సన్నిధిలో. అయ్యా ఎంత బాధపడ్డాడు దేవుడు ఎందుకు దుఃఖపడతాడు? ఆయన మాటకి కానీ ఆయన సన్నిధికి కానీ ఇంత కూడా మనం స్థానం ఇవ్వకపోతే దేవుడు సంతోషంగా ఎలా ఉంటాడు? ఎందుకని కార్యం చేసింది ఎవరు? మన జీవితాల్లో ఉన్నతమైన సహాయాలు అందించేది ఎవరండి? దేవుడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా, దేవుణ్ణి ఆఖరిగా పెట్టేస్తూ ఉంటాం. కానీ అలా కాదు, మనం ఏం చేయాలి తెలుసా, దేవునికి అనుగుణంగా మనము నడవాలి, దేవుణ్ణి మనము ఇన్వైట్ చేయాలి, దేవుడు నడిపించిన రీతిలో మనము నడవాలి. కానీ మన ఇష్ట ప్రకారంగా నడిచి దేవునికి మహిమ వెళ్తుందని మాత్రం ఎప్పుడు భ్రమలో బ్రతకొద్దు. కొర్నేలి కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనకు ముందు ఏం చేశారు, ప్రార్థన సమావేశానికి ముందు ఏం చేశారంటే ప్రిపేర్ అవుతున్నాడు, ఇన్వైట్ చేస్తున్నాడు, దేవుని ఇన్వైట్ చేస్తున్నాడు, దేవా రండి ప్రభా, మీరు రండి ప్రభా. ఘనకార్యాలు, అలాంటి జీవితాలు ఘనకార్యాలు మనం చూస్తాం. అలాంటి వారు దేవుడిని ఏం చేస్తారు తెలుసా, పరిచయము చేయగలుగుతారు. 4వదిగా చూస్తాం మత్తయి సువార్త 1:25 చదివినప్పుడు అక్కడ ఏమని రాయబడింది, హీ న్యూ హర్ నాట్ అంటిల్ షీ హ్యాడ్ గివెన్ బర్త్ టు హర్ సన్. అంటే ఒక కుమారుని ఆమె కనే వరకు ఎరుగక ఉన్నాడంటండి. ఇప్పుడు ఎంత అద్భుతమైన సత్యమో తెలుసా అది. చూడండి, ఇప్పుడు మరియా ఎవరిని క్యారీ చేస్తుంది? క్రీస్తు ప్రభువాన్ని క్యారీ చేస్తుంది. ఇప్పుడు మరియా దేవుడిచ్చే ఒక ఆశీర్వాదం ఎవరి జీవితంలో? యోసేపు జీవితంలో. కానీ యోసేపు ఏం చేస్తున్నాడు తెలుసా, మొదట నేను ఎవరిని తాకాలి?
క్రీస్తు ప్రభువారిని తాకాలి. మొదట నేను ఎవరిని చూడాలి? క్రీస్తు ప్రభువారిని చూడాలి. మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నారు? యోసేపు. క్రీస్తు ప్రభువారికి మొదటి ప్రాధాన్యత. చూడండి, అన్ని బంధాల కంటే దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? మొదట ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారంటే భార్యాభర్తల బంధానికి ఇచ్చారు. కానీ యోసేపు గ్రహించాడు తెలుసా, దీనికంటే ప్రథమ స్థానం ఎవరికో తెలుసా? దేవునికి ఇచ్చాడు. అంటే చూడండి, ఆశీర్వాదానికి కారకుడైన క్రీస్తు మీద ఆశ పెట్టుకున్నాడు, ఎదురు చూచాడు. కానీ ఆశీర్వాదాన్ని వెంటనే చేతిలోకి తీసుకోలేదండి. ఆశీర్వాదం వెంటనే తాకడానికి ప్రయత్నించలేదండి. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తాం? వెంటనే మన హృదయం దేని తాకాలి తెలుసా? ఇచ్చిన ఆశీర్వాద కారకుడైన క్రీస్తుని తాకాలి. కానీ మన హృదయం వెంటనే ఎవరిని తాకుద్దు? ఆశీర్వాదాన్ని తాకుద్దు. ఆశీర్వాదం మీద మన మనస్సు నిలుపుకోవడం కాదు. ఎప్పుడైతే యోసేపు క్రీస్తు ప్రభువారి మీద మనస్సు పెట్టుకొని ఆ తర్వాత ప్రయారిటీ ఎప్పుడైతే మరియకి ఇచ్చాడో, చూడండి, మరియ తన జీవితంలో మరియని ఎంతో గౌరవించాడు, మరియని సంరక్షించాడు. ఒక విధంగా చెప్పాలంటే ఒక భార్య భర్త నుంచి ఏం కోరుకుంటుందో అన్నీ చేశాడండి. అంటే చూడండి, మొదటి స్థానంలో దేవునికి ఇవ్వడం నేర్చుకుంటే అమూల్యమైన భార్యాభర్తల బంధాన్ని దేవుడు దేంతో పోల్చాడు? క్రీస్తుని సంఘానికి పోల్చాడు. అంటే అంత గంభీరమైన పోలిక. ఇప్పుడు ఎప్పుడైతే క్రీస్తుకు మొదటి స్థానం ఇస్తావో ఆ బంధానికి ఎంత విలువ ఇయ్యాలో నువ్వు నేర్చుకుంటావు. కానీ మొదట విలువ నువ్వు లోకానికి ఇచ్చావు, మొదటి విలువ ఆశీర్వాదానికి ఇచ్చావంటే నీకు అర్థం కాదు. అందుకే చెప్తున్నాను, మొదటి స్థానం దేవునికి ఇవ్వగలిగితే అమూల్యమైన బంధానికి నువ్వు ఎంత విలువనియాలో, ఎంత ప్రేమించాలో నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. దేవుడిచ్చే ఆశీర్వాదాలతో ఎలా డీల్ చేయాలో నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒక మాట చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. D.L. మూడీ గారు ఒక అద్భుతమైన కొటేషన్ చెప్తారు. ఏమన్నా తెలుసా? If a man doesn't treat his wife right, I don't want to hear him talk about Christianity. అంటే ఒకవేళ ఒక వ్యక్తి భార్యను సరిగా ట్రీట్ చేయకపోతే, అంటే సరిగా ప్రవర్తించకపోతే, ఆ వ్యక్తి క్రైస్తవ్యాన్ని గురించి మాట్లాడితే నేను వినాలనుకోవట్లేదు అంటాడు. మరి అదే అక్కడే ఉమెన్ కూడా పెట్టుకుందాం. ఇఫ్ అ ఉమెన్ డజంట్ ట్రీట్ హర్ హస్బెండ్ రైట్, ఐ డోంట్ వాంట్ టు హియర్ హర్ టాక్ అబౌట్ క్రిస్టియానిటీ. ఒక స్త్రీ తన భర్తతో సరిగా వ్యవహరించకపోతే ఆమె క్రైస్తవత్వాన్ని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? ఈ బంధము అన్నిటికంటే ప్రాముఖ్యమైన బంధం, కానీ దేవుని కంటే కాదు. కానీ దేవుడు ఇంత ప్రాముఖ్యమైన బంధాన్ని నీ చేతిలో పెట్టినప్పుడు నువ్వేం చేయగలగాలి? దేంతో పోలుస్తున్నాడు? సంఘముతో, క్రీస్తుతో అంత పోలిక జరుగుతున్నప్పుడు ఆ బంధముతో ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి? భార్య భర్త అనే బంధముతో ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి? ఎప్పుడు జరుగుతుంది? దేవునికి మనం మొదటి స్థానాన్ని ఇవ్వగలిగినప్పుడు. అందుకే చెప్తున్నాను, యోసేపు మొదటి స్థానం ఎవరికి ఇచ్చారు? దేవుడికి ఇచ్చాడు. భార్యను ఎలా ప్రేమించాలో అర్థమైంది. మరియా మొదటి స్థానం ఎవరికి ఇచ్చింది? దేవుడికి ఇచ్చింది. భర్తకి ఎలా విధేయత చూపాలో నేర్చుకుంది. ఎక్కడ కూడా వీరు దేవుని చిత్తానికి బయటకి దేవుని చిత్తానికి విధేయత, దేవుని చిత్తానికి త్యాగం. ఇటువైపు యోసేపు వైపు నుంచి దేవుని చిత్తానికి ఏం చేశాడంటండి? దేవుని చిత్తాన్ని స్వీకరించాడు, కష్టమైనా కూడా విధేయత చూపించాడు. అంత మాత్రమే కాదు, యోసేపు దేవుని చిత్తానికి అంటే సపోర్ట్గా నిలుస్తున్నాడు. అలాగే దేవుడు ఎందులో ఆనందిస్తున్నాడు అందులో యోసేపు ఆనందించగలుగుతున్నాడు. దేవుడు ఎట్లా నడిపిస్తే అట్లా నడుస్తున్నాడండి. అది బాగా గుర్తుపెట్టి, దేవుడు ఎట్లా నడిపిస్తాడు? ఎట్లా పడితే అట్లా నడవట్లే, ఎటు పడితే అటు పోవట్లే, అన్నింటిలో దేవుడు ఇన్వాల్వ్ చేస్తున్నాడు. దేవుడు ఎట్లా నడిపిస్తాడు నడుస్తున్నాడు. మొదట యోసేపు హృదయం దేని తాకింది? క్రీస్తు ప్రభువారిని. ఆశీర్వాదాన్ని కాదు, ఆశీర్వాద కారకుడైన క్రీస్తును తాకింది కనుక మిగతా అన్నిటిలో ఎలా ఉండాలో నేర్చుకోగలిగాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి. కనుక ఈరోజు క్రీస్తు ప్రభువారిని లోకానికి పరిచయం చెయ్యాలి అనే అంత గొప్ప యోగ్యమైన కార్యములు వెనక్కి ఇవన్నీ దాగి ఉన్నాయి. కనుక అలాంటి జీవితాన్ని ఈరోజు విన్నాం కదా, అది ఈరోజు నేర్చుకొని ప్రభా నేను కూడా అలాగూ ఉంటానయ్యా, నీ కను దృష్టి నా మీద ఉంచి ఈరోజు ఇక్కడ నన్ను నిలబెట్టుకున్నావు అంటే ఊరికనే కాదు, నన్ను బట్టి కాదు, కానీ ఈరోజు నీకు సమర్పించుకోను. రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. ఆయన ఎన్నుకున్నాడు, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయనకి సమర్పించుకోగలగాలి. ఈ రెండు కలయిక జరిగినప్పుడు అల్టిమేట్గా వచ్చే ఆన్సర్ ఏంటి తెలుసా అండి? అద్భుతమైన క్రీస్తు, శక్తివంతుడైన రక్షకుడైన క్రీస్తు ప్రభువారిని లోకానికి మనము గంభీరంగా పరిచయం చేయగలుగుతాం. దేవుడు అట్టి ఆశీర్వాదం మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రం. ఎంతవరకు తోడుగా నడిపించిన దేవా, ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క జీవితంలో కార్యం జరిగించండి, ఆశ పుట్టించండి దేవా. నేను పరిచయం చేయాలనే ఆశ మాలో పుట్టించండి, ఆశను నెరవేర్చండి. నీ కొరకు జీవించే కృపను మాకు అనుగ్రహించి దేవా, యోసేపు వలె మరియ వలె మమ్మల్ని కూడా సిద్ధపరచుకొని నీ అద్భుతమైన అమూల్యమైన కార్యాలు లోకంలో జరుగునట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి అతి మిక్కిలి వినయముతో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.